ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అబ్రాడ్లో ఒక ప్రదేశంలో మరి ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. మరి ఆ అబ్బాయి ఆల్మోస్ట్ తన టీనేజ్లో ఉన్నాడు. మరి కార్ ఓవర్ స్పీడింగ్ చేయడం వలన మరి పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరి ఆ అబ్బాయికి టికెట్ ఇష్యూ చేశారు. అండ్ అంత మాత్రమే కాదు, మరి ఆ అబ్బాయి ఇంకేదో కూడా ఇంకేదో కూడా క్రైమ్లో పట్టబడ్డాడు మరి ఆ కార్లో. సో అందుకని ఆ అబ్బాయిని జైలుకి పంపించాలని చెప్పి వారు కోర్టుకి పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఆ కోర్టులో ఆయన హాజరైనప్పుడు అక్కడ ఉన్న జడ్జి గారు ఆయన ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి. మరి ఈ అబ్బాయి ఎక్కడి నుండి అయితే బిలాంగ్ అవుతాడో ఆ ఊరు చాలా చిన్న ఊరు. అయితే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ తండ్రి ఎలాంటి తీర్పుని ఇస్తారు అని చెప్పి చాలా ఒక ఆసక్తితో అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. ఆ సమయంలో మరి జడ్జి గారు న్యాయం తీరుస్తారు. మరి ఆ అబ్బాయికి శిక్షను విధిస్తారు. ఆ శిక్ష ఏంటంటే చాలా హ్యూజ్ అమౌంట్ పే చేయమని చెప్పి ఫైన్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఆయన చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వారందరూ షాక్ అయిపోతారు. అసలు ఎలాగా తన సొంత కుమారునికి ఇలాంటి శిక్షను ఆయన ఇవ్వగలుగుతారు అని. సో వెంటనే ఆయన ఏం చేస్తారంటే ఆయన వేసుకున్న కోట్ ఏదైతే ఉందో ఆ కోట్ని తీసివేసి కిందికి వచ్చి మరి ఒక తండ్రిలాగా ఆయన ఆ మనీని ఆయనే పే చేయడం అనేది జరుగుతుంది ఒక ఫైన్ రూపంలో. ఎంత గొప్ప ప్రేమ కదండి, ఒక తండ్రి ప్రేమ. సేమ్ అదే విధమైన ప్రేమ మన పరలోకపు తండ్రి ప్రేమ కూడా మన పట్ల. ఆయన కూడా మనల్ని ఎంత ప్రేమించారంటే తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి శ్రమ పడడానికి పంపించారు. మన కొరకు శిక్షను పొందుకోవడానికి ఆయన పంపించారు. ఆమేన్. సో మన తండ్రి జీసస్ ఆయన మన కొరకు మన పాప శిక్ష అంతా ఆయన మోసారు ఆ శిలువ పైన. ఆ శిక్షకు ఆయన ఫైన్ కూడా పెయిడ్ ఇన్ ఫుల్ అని చెప్పి పూర్తిగా ఆ వెలను చెల్లించడం అనేది జరిగింది. కాబట్టి మన తండ్రి దేవుణ్ణి మనం ఎంత ప్రేమించాలో, ఎంత ఆయనకి దగ్గరగా ఉండాలో. ఎందుకంటే ఆయన మన కొరకు ఎంత పెద్ద త్యాగం అనేది చేశారు. కాబట్టి లెట్స్ ఆల్ రిమెంబర్ గాడ్స్ వండర్ఫుల్ సాక్రిఫైస్ విచ్ కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీథింగ్ ఎల్స్. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. మరి అందరికీ ప్రైజ్ లార్డ్.